విషయాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి రాజులు రాసినటువంటి రెండవ గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము చదవండి. మొదటి వచనం నుంచి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. చదువుననా? ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చెను అని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేం కావాలి? అసలు నీ ఇంట్లో ఏముంది? అది నాకు తెలియచేయమని చెప్పెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, ప్రవక్తన శిష్యులలో ఒకని భార్య తన భర్త చనిపోయేటప్పుడు కొంత అప్పు చేసి చనిపోయారు. అప్పుడు ఆ అప్పులోళ్ళు వచ్చి తన ఇద్దరు బిడ్డల్ని ఏం చేస్తున్నారో తీసుకుని వెళ్ళిపోతున్నారు. అడ్డుపడి బాధపడేలా ఆపి, సరే తనకున్న బాధంతా పట్టుకుని వెళ్ళి ఎవరికి చెప్తా ఉంది? తన దాసుడైన దైవజనుడైన ఎలీషాకి చెప్తా ఉంది. ఏమంటుందంటే, అయ్యా ఎలీషా గారు, నా భర్త బ్రతికి ఉన్నంత కాలము చాలా జాగ్రత్తగా బ్రతికాడు. ఇప్పుడు అతను చనిపోయాడు. భక్తి కలిగిన వాడు. ఎలాంటి వాడంట? తన భర్త చాలా భక్తిగా ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాలలో చూడండి, మనం ఎంత భక్తి చేసినా కొన్ని సందర్భాలలో మనం ఆర్థికంగా బలహీనమవుతాం. దేవుని స్తోత్రం. చూడండి, భక్తికి, శ్రమలకి, ఆర్థిక ఇబ్బందులకి ఎప్పుడు మనం లింక్ పెట్టకూడదు. వినబడుతుందా? నేను ఎంత భక్తి చేస్తున్నాను కదా ప్రభా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభా, నేను ఎంత కరెక్ట్గా ఉన్నాను కదా ప్రభా, నేను ఎంత యథార్థంగా ఉన్నాను కదా ప్రభా, నాకు ఎందుకు అప్పులు అవ్వాలి, నాకు ఎందుకు శ్రమలు రావాలి, నాకు ఎందుకు శోధనలు రావాలి, నేను ఎందుకు ఈ పరిస్థితి గుండా వెళ్ళాలి అని ఎప్పుడు ఎన్నడూ మనం ప్రభుని అడగకూడదు. ఆమేనంట్లే. ప్రభు అన్నాడు, మీరు అడగకే పొందలేకపోతున్నారు అని చెప్పాడు. అడుగుడి, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది ప్రభు వలన మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. అలా చూసుకుంటే దేవుని బిడ్డలారా, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెదుగువానికి దొరుకుతుంది, తట్టువానికి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలో ఎలాగో చాలా వర్తమానాలు, చాలా వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. అయితే బిడ్డలారా, భక్తిని దీంతో మనం పోల్చకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే శ్రమలు అనేవి మన యొక్క ఆత్మీయతను స్థిరపరచటానికి వస్తాయి. ఆమేనంట్లే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేస్తూ ఉన్నప్పుడు యోబు భక్తిపరుడు కాదానండి? ఎన్ని కష్టాలు వచ్చాయి? ఒకసారి తెవండి, యోబు గ్రంథం తెవండి. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో. భక్తుడని యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చాయో ఒకసారి తెవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము. మొదటి వచనం నుంచి చదవండి తల్లి. చదువు నాన్న.
ఉమ్, ఉమ్, ఆ. 13 ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలు తమ అన్నయ్యంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దుక నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపం మేయుచుండగా శాబాయేయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని అతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడే వచ్చి ఉన్నానని. అందుకే ఇంకొక మారు అలా చూసుకుంటే ఆ 13 12 నుంచి 22 వరకు చూసుకుంటే యోబుకి చాలా శ్రమలు వచ్చినాయండి. స్తోత్రం చెప్పండి. ఏంటి బిడ్డలారా, చాలా శ్రమలు వచ్చాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, విపరీతమైన శ్రమలు వచ్చాయి. 10 మంది పిల్లలు చనిపోయారు, గాడిదలు చచ్చిపోయి ఆస్తి పోయింది, మొత్తం అంతా నష్టపోయాడు యోబు. సమస్త విషయాల్లో నష్టపోయాడు. అయినా 22 చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. నీకు అర్థమైందా? ఇంత జరిగినా యోబు ఏమనలేదంట యేసేని. అసలు నా ప్రభు అన్యాయస్తుడు కాదు, నా ప్రభు ఏం చేసినా మంచే చేస్తాడు, నా విషయంలో ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు అనే మాట యోబు చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన అన్నీ పోగొట్టుకున్నాక ఏమంటున్నాడు? యెహోవాకు స్తుతి కలుగునుగాక. అసలు మనం ఏదన్నా ఇస్తే స్తుతింతాం. మనకి ఏదన్నా ఇస్తే, నాకు బాగా ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలంట? ప్రభుని మహిమపరచాలంట. అన్నీ ఉన్నప్పుడు మనం ఎంతగా మహిమపరుస్తామో, ఏమీ లేనప్పుడు కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలంట? అంటే నీ శ్రమలకి, నీ కష్టాలకి, నీ ఆర్థిక ఇబ్బందులకి, నీ భక్తికి లింక్ ఎట్టకూడదు. అర్థమైందా? భర్త తిట్టాడనుకో, ఇదేం దేవుడండి. కొట్టాడనుకో, ఇదేం దేవుడండి. అప్పులు వచ్చినాయనుకో, ఇదేం దేవుడండి. అంటే నీ ప్రతి చిన్నదానికి దేవుడి మీద ఏం చేస్తాం? నెపాలు మోపుతాం, నిందలు మోపుతాం. నేను చెప్పనండి, అసలు అలా అనకూడదంట. ఎందుకంటే ప్రతీది కూడా మన స్వకీయ దురాశ చొప్పున జరుగుతాయి. భక్తికిను మన ప్రార్థనా జీవితానికి శ్రమలకు లింక్ పెట్టకూడదు. అర్థమైందా? బంగారం అంట పుటమ వేయబడకపోతే, కాల్చబడకపోతే అది ఒక స్వరూప్యానికి రాలేదట. ఇక అర్థమైందా? అలాగే మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం కూడా పుటమి వేయబడాలి. శ్రమల కొలిమిలో నీకు శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, నిందలు వస్తాయి. అప్పటి వరకు నేను నా బుజ్జే, నా చిన్నె, నా కన్నని, నీ భర్తని వ్యతిరేకించవచ్చు. అతను నీ మీద ఒకలాంటి వ్యతిరేక మాటలు పలకొచ్చి నేను అనుమానించవచ్చు, నేను కొట్టొచ్చు, నిన్ను బాధ పెట్టొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోయి జీవంగల దేవుని సహవాసాన్ని వదలకూడదు, జీవంగల దేవుని మహిమను వదలకూడదు, ఆయన ప్రసన్నతను వదులుకోకూడదు, ఆయన ప్రభావాన్ని వదులుకోకూడదు. అర్థమవుతుందా బిడ్డలారా? శ్రమలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎన్ని వచ్చినా, ఇబ్బందులు ఎన్ని వచ్చినా, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా, నిందలు ఎన్ని వచ్చినా, మనం మన భక్తి చెరగని ముద్రగా మన భక్తి ఉండిపోవాలి. మన ప్రార్థనా జీవితానికి భంగం కలగకూడదు, మన భక్తి జీవితానికి భంగం కలగకూడదు, మన విశ్వాస జీవితానికి భంగం కలగకూడదు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, నాకు అలాంటి కృపనివ్వండి ఆయన. శ్రమలో కూడా నిన్ను స్తుతించే కృప, శ్రమలో కూడా భక్తిని పాడు చేసుకోకుండా నిలబడే కృప, శోధనలో కూడా నిలుచుండే కృప నాకు ఇవ్వండి ప్రభా అని మనం దేవుణ్ణి అడగా బద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా? షద్రకు, మేషకు, అబేద్నెగోలు బిడ్డలారా, ఒక దొరాయన ఒక మైదానములో ఒక బొమ్మను నిలవబెట్టాడు నెబుకద్నెజరు. ఆ బొమ్మను నిలవబెట్టిన తర్వాత ఎవరైనా ఆ బొమ్మను మొక్కకపోతే, ఎవరైనా ఆ బొమ్మను ఆరాధించకపోతే వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తానని ఒక శాసనం రిలీజ్ అయింది. ఆ శాసనం రిలీజ్ అవ్వగానే
ఈ షద్రకు మేషకు అబేద్నెగోలని ముగ్గురు ఏమైనా ఆ రాజు శాసనానికి లొంగారానండి? లొంగలే. అసలు తల వంచలేదండి. ఇదిగో రాజా, నీకు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసినంత అవసరం మాకు లేదు. నువ్వు వేసుకుంటే వేసుకో, మమ్మల్ని అగ్నిగుండంలో వేసుకుంటావో చెరసాల్లో వేసుకుంటావో ఎలా హింసించుకుంటావో నీ ఇష్టం, కానీ మేము మాత్రం నీవు నిలవబెట్టిన నీ ప్రతిమకు మేము మొక్కే ప్రసక్తి అసలే లేదు. ఎందుకంటే మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మమ్ములను ఈ మండుచున్న వేడిమి గల అగ్ని నుంచి కాపాడగలిగిన సమర్థుడు. ఒకవేళ కాపాడలేదా కాలి చచ్చిపోతాం తప్ప మా భక్తికి, మా విశ్వాసానికి, మా ప్రభువుకి వ్యతిరేకంగా మేమేమీ చెయ్యలేము. అసలు ఎంత భక్తి అండి, ఎంత ప్రార్థన అండి, ఎంత విశ్వాసం అండి వాళ్ళకే. సరే, తీసుకుని వెళ్ళి దేవుని బిడ్డలారా మండుతున్న వేడిమి గల ఆ కొలిమిలో పడేశారు వాళ్ళని. దానియేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఆ కొలిమిలో పడేస్తే దేవుని బిడ్డలారా, ఆ కొలిమిలో దేవుని బిడ్డలారా వారికంట అగ్ని వాసన తగలలేదట. అసలు అగ్నిలో పడితే 7 అంతల అగ్ని బగ 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 మండిపోతుంది. అందులో వేసేసారండి వాళ్ళ ముగ్గురిని. వీళ్ళు వేసింది ముగ్గురిని. ఆ అగ్నిలో సంచరించుచున్నవారు 4. హల్లెలూయా. ఆ రాజు ఆశ్చర్యపోయాడంట. అరే, మనం ముగ్గురిని వేసాం, 4 కనపడుతున్నారు. అలా బయటిది ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చాక చూడండి, వాళ్ళ వెంట్రుకలు వాసన చూసినా, ఎంత చెకప్ చేసినా అసలు ఎంత అగ్ని వాసన వాళ్ళకి తగలలేదంటండి. కారణం ఏంటి? వారు భక్తి మీద నిలబడ్డారు, ప్రభు మీద నిలబడ్డారు. అసలు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడిపోలగా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడిపో. ప్రభు కొరకే నిలబడు. కొట్టని, నిందించని, దూషించని, నిన్ను గాయపరచని ప్రభు కోసమే నిలబడిపో. అలా నిలబడిపోయిన కారణము చేతనే దేవుడు నీ దిశాదశలను మార్చేస్తాడు, నీ శ్రమలను కొట్టేస్తాడు, నీ బంధకాలను కొట్టేస్తాడు, నీకున్న వ్యతిరేకతలన్నీ ప్రభు తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను అప్పు చేసి చనిపోయాడు. తన భర్త కుమారులను, కుమార్తెలను, కుమారులిద్దరిని అప్పులోడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది తల్లి. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, నా సంగతి ఇది. నా భర్త బ్రతుకున్నప్పుడు చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు. కానీ మా భక్తి, మా ప్రార్థన, మా విశ్వాసము మేము కాపాడుకుని యథార్థంగా బ్రతికాం. కానీ మా యొక్క జీవన విధానాల్లో కొంత అప్పయ్యాం. ఆ అప్పును తీర్చలేని పరిస్థితుల్లో ఇంత అవకాశం కూడా ఇవ్వకుండా మరి అప్పులలో నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. మీరు ప్రవక్త కదయ్యా, మీరు దేవుని ప్రతినిధులు కదయ్యా, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. నీ కొరకు చేతులెత్తే ఒక ఆత్మీయ తండ్రిని నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థించే సంఘములో కన్నీళ్లు కార్చే దైవజనుడి దగ్గర మనం ఉంటే మన ఆత్మీయ జీవితాలు కాపాడబడతాయి, మన భక్తి జీవితాలు కాపాడబడతాయి. ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరటానికి అంతగా సహాయపడింది ఎవరంటే మోషేయే. వాళ్ళు ఈనాడు ప్రార్థన చేసిన అనుభవాలు లేవు వాళ్ళ జీవితాల్లో. శ్రమ ఉన్నంతసేపు ప్రార్థన చేశారు, శ్రమ దాటిపోయాక సనగడం మొదలుపెట్టారు. కొంతమంది కష్టాలు ఉన్నంతసేపు దేవుడిని అంత బాగా వెంబడిస్తారు, అన్నీ వచ్చాక దేవుణ్ణి మర్చిపోతారు, మందిరాన్ని మర్చిపోతారు, ప్రార్థించడం మర్చిపోతారు, ఉపవాసాలు మర్చిపోతారు, వాక్యం చదవడం మర్చిపోతారు. పిల్లలు మీకు అర్థమవుతుందా? దేవుడు సౌఖ్యం ఇచ్చినప్పుడు మనం ఎంత ఆరాధించామో, పేద స్థితిలో ఉన్నప్పుడు ఎంత స్తుతించామో, సౌఖ్యం ఇచ్చినప్పుడు కూడా అంతగా స్తుతించాలి. అర్థమవుతుందా? శ్రమలు ఉన్నప్పుడు నువ్వు ఎంత భక్తి చేశావో, కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేశావో, శోధించబడుతున్నప్పుడు నువ్వు ఎంత ప్రభువుని మహిమపరిచావో, నీకు శ్రమలన్నీ తీరిపోయి నెమ్మదొచ్చా కూడా నువ్వు అలాగే ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే నీ భక్తి సరైన భక్తి కాదు, నీది సరైన ప్రార్థన కాదు.
హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన ఎలీషా అంటున్నాడు, సరే తల్లి అని అలా కనిపెట్టి, సరే నీ ఇంట్లో ఏమున్నది, నీ ఇంట్లో ఏమున్నది? నా ఇంట్లో ఏముందయ్యా, ఒక నూనె కొండ తప్ప ఏమీ. హల్లెలూయా. సరే నూనె కొండ పట్టుకుండ్రా అని చెప్పేసి ఆ నూనె కొండని ఆశీర్వదించాడు. ఆ నూనె కొండ కోసం ప్రార్థన చేశాడు. సరే నువ్వు వెళ్ళి వీధిలో వాళ్ళని, ఇంటి పొరుగు వారిని, ఇరుగు వారిని, పొరుగు వారిని పిలిచి నువ్వు కొన్ని కొండల అప్పు తెచ్చుకుని నువ్వు గదిలోనికి వెళ్ళు. నీ లోపడున్న నూనె కొండలో నూనె తోడడం మొదలుపెట్టు. నీ కాలి కొండలన్నీ ఆ నూనె తోడు. నూనె తోడుతుందంట, కొత్త నూనె ఊరుతుందంట. నూనె తోడుతుందంట, కొత్త నూనె ఊరుతుందంట. నూనె తోడుతుందంట, కొత్త నీరు ఊరుతుందంట. అసలు దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి. అది సాధ్యమేనా అమ్మా? సాధ్యమేనా? దేవుడు ఆశీర్వదించి ఎలా ఉంటుందో చెప్పనా బిడ్డలారా? వద్దన్న వచ్చి పడిపోతే. అర్థమవుతుందా? ఆశీర్వదించేదాకా నమ్మకంగా ఉండాలి. ఆశీర్వదించిన తర్వాత కూడా నమ్మకంగా ప్రభుతో ఉండాలి. నేను చెప్పనండి, నీ భర్త రాబడి మీద కాదు నీ మనసు ఉండేది. నీ భర్త రాబడి కంటే నిన్ను ఆశీర్వదించగలిగిన ప్రభు మీద నువ్వు ఆధారపడాలి. ఆయనే ఆయన కష్టపడతాడండి, మా వచ్చి మాకు ఎంత రావండి, పేద కుటుంబం, ఎలాంటి పనికిమాల అరుపులు అరవకూడదు. మనం తక్కువ చేసుకోకూడదు. ప్రార్థన చేయి బిడ్డ. నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డలారా, ఏలియాని కాకులి చేత పోషించిన గొప్ప దేవుడు మన ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నిజంగా చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. నువ్వు నమ్మగలిగితే మహిమకరమైన కార్యాలు చూడగలుగుతావు. అసలు నువ్వు అధైర్యపడకూడదో, దిగులు పడకూడదో. నువ్వు దేవుని వైపే చూడాలి, ప్రార్థన వైపే చూడాలి. ఒక చిన్న స్థాపించాము, 8-9 వేలు ఖర్చు అయింది. బిడ్డలారా, నేను నా దగ్గర చాలా ఈ పాస్టమ్ గారు వెళ్ళిన 10 రోజులు చాలా కష్టాలు అనుభవించేశాను. నేను ఎవరిని అడగకూడదో, ఎవరి దగ్గర నేను దేహీన చాచకూడదని అలా ఉండిపోయాను. నాకు టైఫాయిడ్ వచ్చింది, చాలా నీరసంగా ఉంది. ఓఆర్ఎస్ కొనుక్కోవడానికి కూడా రూపలేదు. చెప్తున్నాను మీకు సాక్ష్యార్థమే. ఓఆర్ఎస్ కొనుక్కుంటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నాకు చాలా నీరసంగా ఉంది. అలాగే ఖాళీగానే ఉంటున్నాను కదా, 2 సంఘాలను 3 సంఘాలను దర్శిద్దాం, బిడ్డలందరి కోసం ప్రార్థన చేద్దాం, కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలన్నీ విని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి కన్నీళ్లు కార్చి వద్దామని నిర్ణయించుకున్నాను. కానీ లేచే ఓపు కూడా లేదు నాకు. కనీసం ఓఆర్ఎస్ తెచ్చుకోవడానికి 35 రూపాయలు 40 రూపాయలు కూడా నా చేతిలో లేవు. అసలు నేను చాలా బాధపడ్డాను. ప్రభుని కూడా నేను ఏమల్లా. ఒక్కోసారి దేవుడు అనుమతిస్తాడు, మనం భరించాలి. ఎంత అభివృద్ధిని చూసాం, పర్వాలేదని చెప్పి మౌనంగా ఉన్నా. సరే విజిటింగ్ చేయటం కోసమని అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. ఓ సహోదరుడు, దేవుని బిడ్డలారా, నాకు తీసుకొచ్చి ఓఆర్ఎస్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఓఆర్ఎస్ తాగానండి. తాగిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను, ప్రభుని అంత గొప్పోడు అని. ఒక్కోసారి అలాంటి పరీక్షలు మనకు వస్తాయి. రూపాయి కూడా మీకు తెలుసండి, ప్రారంభ సేవలో ₹1 షాంపూ కొనుక్కోవడానికి నానా యాతనలు పడేవాడిని. ₹1 షాంపూ కొనుక్కోవడానికి, రూపాయి షాంపూ కొనుక్కోవడానికి నేను పడిన పాటలు అంతా కాదు, ఎంత కాదు. అయిపోయిన షాంపూలన్నీ ఊర్చుకుని తలంటుకున్న రోజులు ఉన్నాయి నా జీవితంలో. అంత పేదరికాన్ని అనుభవించాను, అన్ని కష్టాలను అనుభవించాను. పాత బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు అలాంటి శ్రమలు దేవుడు ఒక్కోసారి అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? అసలు నువ్వు నిలిచుంటావా, వెళ్ళిపోతావా? అసలు నీవు చాలామంది ఏంటంటే, పెడితే పెళ్ళి లేకపోతే సావు మాట్లాడతారు. దేవుడు అద్భుతాలు చేసినంతసేపు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వ్యవహారి అన్నీ అయిపోయిందని కదా బాబా, నువ్వేం దేవుడు వే బాబా. అలా ఉండొచ్చానండి. ఉండకూడదు బిడ్డలారా. మన ప్రభు ఏ పరిస్థితిలోనైనా మనల్ని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. అందుకని నీకు ఏమీ లేనప్పుడు కూడా ప్రభుని స్తుతించాలి, అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా.
ఇరుగు పొరుగు దొరకగలిగిన కొండలన్నీ తెచ్చుకో అమ్మా, తెచ్చుకో అని ఊరతా ఉందండి. నేను చెప్పనా, దేవుడు ఆశీర్వదింతే అది ఊరేటి బొగ్గగా మారిపోతుంది. అలాంటి ఆశీర్వాదం కావాలని ప్రార్థించేయండి. అలాంటి ఆశీర్వాదం కావాలంటే, అలాంటి ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడిని సంతోషపరచాలి నువ్వు. అర్థమైందా? నీ భక్తి, నీ ప్రార్థన, నీ ప్రవర్తన అర్థమైంది. నీ కుటుంబం దేవునికి ఇష్టంగా ఉండాలి, ప్రభుకి ఇష్టంగా ఉండాలి, ప్రభు నామానికి మహిమకరంగా ఉండాలి నీ జీవితం. అలా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇరుగు పొరు కొండలన్నీ పోగేసిందండి. ఒక్కొక్క కొండని నింపేస్తా ఉంది, ఒక్కొక్క కొండని నింపేస్తా ఉంది. చెప్పనండి, ఇంటి నిండా కొండలు అయిపోయినాయి. అసలు నూనె ఏం చేసుకుంటారు పాస్టర్ గారు, నేను చెప్పన. అప్పట్లో ఒలీవ నూనె చాలా రేటు. అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, ఎలీసా గారు, అమ్మా ఈ నూనెంతా అమ్మేసి నీ అప్పులు తీర్చుకో, ఇంకా మిగులుతుంది, ఇంకా మిగులుతుంది. దాని ద్వారా నీవు నీ బిడ్డలో బ్రతకండి. దేవునికి స్తోత్రం. ఓ మాట చెప్తాను బిడ్డలారా, నీ ఇంట్లో అభిషేకం ఉండాలి. నీ ఇంట్లో అభిషేకం ఉంటే, వినబడుతుందా? నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే, నీ ఇంట్లో దేవుని ప్రసన్నత ఉంటే, నీ ఇంట్లో దేవుని ప్రభావం ఉంటే, నీ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా మారిపోద్ది. మన ఇంట్లో అవి ఉండవు కదా. ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? వ్యక్తిగతంగా ప్రార్థన జరుగుతుందా? నీ జీవితంలో ప్రార్థన జరుగుతాయి. ఎప్పుడు సినిమాలే, ఎప్పుడు నాటికలే, ఎప్పుడు ఏదో ఒక దరిద్రపు సైతాను గోల ఉంటానే ఉంటుంది కొంపలో. అసలు తెల్లారి లేగితే ఒక ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ స్టడీ ఉండదు మన గృహాలు. నీతిమంతుని గుడారాలలో అంటే రక్షణ గూర్చిన సునాదాలు వినిపించబడుతూ ఉండాలి. రక్షణ సునాదాలు, పాటలు వినబడాలి, ఆరాధన వినబడాలి, ప్రార్థన వినబడాలి, స్తుతి ధ్వనులు వినబడాలి మన ఇంట్లో. జక్కయ్య దేవుని బిడ్డలారా అన్యాయస్తుడండి. ఎవరండి అంటే, అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు గుంజుకుని మనస్తత్తుంది. ఎప్పుడైతే యేసుప్రభు జక్కయ్య గారి ఇంట్లోకి వెళ్ళాడో, తన గృహములో ఉన్న అన్యాయాన్ని అంతా ఏం చేశాడు? బయటికి తరిమేశాడు. అయ్యా, నేను ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు చెల్లించేస్తాను. అంటే అన్యాయస్తుని నేను, నా అన్యాయాన్ని నువ్వు వచ్చావు కాబట్టి వదిలేసుకుంటానని యేసుప్రభువును కోరుకున్నాడు. కానీ యేసుప్రభుని కావాలనుకుని అన్యాయాన్ని వదిలేసుకున్నాడండి. అన్యాయంగా సంపాదించిన సంపదంతా వదిలేసుకున్నాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం. యేసుప్రభుని సంపాదించుకోవడానికి నువ్వు వదలగలుగుతున్నావా సినిమాల్ని? ఏమండి, వ్యర్థమైన మాటలు. 10 మంది కూర్చుంటారు. మన ఇంట్లో దేవుని ఆత్మ కదలుతూ ఉండాలి. అలా కదులుతూ ఉండాలంటే మన ఇంట్లో ప్రతి మినిట్ పవిత్రత కలిగిందై ఉండాలి. మన గృహాలు శుభ్రంగా ఉండాలి. చాలామంది శుక్రవారం కడిగేస్తారు, ఆదివారం కడిగేస్తారు. కడిగేస్తే రాదు, కడగడం తప్పు కాదు. గృహాలు కడిగేసి, అమ్మా ఇల్లు కడిగేసి, సామానం అన్ని తుడిచేసి, శుభ్రం చేసి, బూజులు దులిపేసి, అసలు అది కాదు. ప్రార్థన ఉండాలి. నువ్వు ఎంత ఇల్లు కడిగినా దెయ్యాన్ని కడగలేవు కదా. దెయ్యాన్ని బయటకు పోదు కదా. ఇల్లు కడిగితే దెయ్యం పోద్దా? దెయ్యం పోవాలంటే ఏంటి? అది నీ ఇంట్లో ఏముండాలా? 7 వారాల కోటాలు ఒక్కరోజు కూడా జరగలే ఇంట్లో. జరగాల. ఉపవాస కోటాల, స్త్రీల కోటాలు నీ గృహాల్లో జరగాల. దైవజనుని ఇంటికి వచ్చి పోవచ్చు ఉండాల. పరిశుద్ధుల్ని గృహాన్ని అడుగు పెడతా ఉండాల. అలా పెడితే అద్భుత రీతిలో కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తన ఇంట్లో దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లోనికి ఏముంది? ఆ ఇంట్లో కొండ, నూనె కొండ అంటే అభిషేకం, నూనె కొండ అంటే వాక్యం, నూనె కొండ అంటే ప్రార్థన. ఇవి ఉన్నాయి కాబట్టే ఇతరులకు ఆశీర్వాదంగా ఆమె ఏమైపోయింది? మారిపోయింది. తన అప్పులు తీరిపోయి, శ్రమలు తీరిపోయి, దుఃఖమంతా పోయింది. ప్రభు కొరకు ప్రత్యేకంగా ఒక ఉన్నతమైన దేవుని బిడ్డలారా మహిమ కలిగిన సాక్ష్యాన్ని పొందుకోగలిగింది ఆ తల్లి. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఏముంటాయి? నా ఇంట్లో ఏముంటాయి? ఏముండవు. ఇంట్లో మీ భర్త రక్షించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ఇంట్లో. ఎందుకంటే మన ఇంట్లోకి భర్త రాగానే మన ఇల్లు ఎలా మారిపోదు తెలుసు? ప్రశాంతతకి నిలమైపోవాలి. అప్పుడు బయట దాకా దెయ్యాలతో వస్తాడు. నీ ఇంట్లోకి రాగానే
ఎందుకంటే నీ నీ ఇంట్లో పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు, నీ ఇంట్లో దేవదూతలు సంచరిస్తాయి. ఎక్కడ నా నామం పేరట కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని చెప్పాడు కదా. మరి నీ ఇంట్లో ప్రార్థన చేస్తే ప్రభు రాడని ఇంట్లోకి? ఇప్పుడు నీ ఇంట్లోకి ప్రభు వచ్చేసాడు అనుకో, దెయ్యం ఉంటుందా? దెయ్యం ఉంటుందా? ఇప్పుడు దెయ్యము నివాసము, దెయ్యపు నివాసాలు, దెయ్యపు సావరాలు కోల్చబడాలంటే మన గృహాల్లో యేసుక్రీస్తు మహిమ ఉండాలి. అది ఎలా వస్తుందండి? ప్రార్థన చేయడం వల్లే, దైవజనులు అడుగు పెట్టడం వల్లే, సంఘం అడుగు పెట్టడం వల్లే, పరిశుద్ధులు అడుగు పెట్టడం వల్లే నీ గృహంలో దేవుని మహిమ కదులుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే కష్టం దేవుని బిడ్డలారా. ఆకాను తన గుడారములోనట దోపిడి సొమ్మైన ఒక సేనారు పై వస్త్రాన్ని దాచుకున్నాడట. గుడారంలో ఏం దాచుకున్నాడు? సేనారు వస్త్రం, పై వస్త్రం దాచుకున్నాడు. అలాగూ శపితమైన దాన్ని దాచుకున్నందుకు ఆకాను ప్రాణం మీదకి తెచ్చేసుకున్నాడు. నీ ఇంట్లో శాపగ్రస్తమని ఎన్ని ఉంటాయి? చాలా దొంగతనం చేసిన వస్తువులు ఉంటాయి మన ఇంట్లో. కూర వేసారనుకో, అదే కానీ మిద్ది మీదకి వెళ్ళిపోద్ది, ఇచ్చి ఎక్కడికి వెళ్ళిపోద్దండి? కొంతమంది కూరగాయ దొంగతనాలు, గలాసుల దొంగతనాలు, దొంగల శపితమైంది అది. నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉందంటే అది శాపగ్రస్తమైందే. స్తోత్రం చెప్పాలి. ఈటమ్మా హల్లెలూయా అనండి, హల్లెలూయా. తర్వాత నీ భర్త ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నాడు సైతాను, నీ ఇంటిని. నీ పిల్లల తెలివితేటలు దొంగిలిస్తున్నాడు. నీకు రావలసిన ఆశీర్వాదాలు దొంగిలిస్తున్నాడు. బైబిల్ అందువాడు దొంగయు దోచుకునేవాడు. ఇప్పుడు అవన్నీ తిరిగి రావాలంటే బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు ఉపవాసముతో మోకాళ్ళ మీద పడవలసిందే నీ ఇంట్లో. మీకు మాట చెప్తున్నాను, ప్రతి మంగళవారం పగలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కానీ, సాయంత్రం 6ంటికి కానీ మంగళవారాలు ఉపవాసాలు మీ ఇంట్లో అమ్మా మోకాళ్ళ మీద ప్రార్థన చేయని ఒంటరిగా చెయ్యి. శుక్రవారం మందిరానికి రండి, గంటల ప్రార్థనకి రండి, 7 గంటల ప్రార్థనకి రండి, ఆదివారం ఆరాధనకి రండి, 7 వారాల కూటాలకు రండి. దానికంటే ప్రాముఖ్యంగా ప్రతి మంగళవారం నీ ఇంట్లో ఉపవాసం ఉండిపోయి మంగళవారం మోకాళ్ళ మీద నీ ఇంట్లో ఏమేమైతే బలహీనంగా ఉన్నాయో దేవుడికి చెప్పాలండి. ఇప్పుడు ఆమె చెప్పబట్టే కదా ఆశీర్వదించబడ్డదే. మనం చెప్పమండి, ప్రభు నా భర్త ఎలా ప్రవర్తిస్తున్నాడో, నా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, నా కుటుంబంలో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఆర్థికంగా నా పరిస్థితి బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి, ప్రతి చిన్నది దేవునికి చెప్పాలి బిడ్డలారా. మనం దేవునికి చెప్పినప్పుడు దేవుడు సమస్తమైన వాటి మీద, తర్వాత ఉదయం లేవగానే మనం పలకవలసిన మొదటి మాట ఏంటి తెలుసా? నా ఇంటి మీద, నా మీద నీ అధికారాన్ని ప్రకటిస్తున్నానని పలకాల. నువ్వు ఆధిపత్యం చేయండి మా మీద, మా కుటుంబం మీద మీరు ఆధిపత్యం చేయండి, మా మీద అధికారిగా ఉండండి ప్రభా. శత్రువు కానీ, కరువు కానీ, దెయ్యాలు కానీ, పేదరికం కానీ, అప్పులు కానీ, రోగాలు కానీ మా మీద ఆధిపత్యం చేయకూడదు. నువ్వు ఒక్కడివే మా మీద ఆధిపత్యం చేయాలని ఒప్పుకోవాలి మనం. అలా ఒప్పుకుంటే దేవుడు తన ఆధీనంలో నిన్ను తీసుకుంటాడు. అప్పుడు శత్రువు ముట్టడో, అపవాది ముట్టడో, దెయ్యపు శక్తులు ముట్టో నిన్ను. ఈనాడు నెమ్మది లేకపోవడానికి, భర్తలు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, అపవిత్రులుగా, దేవునికి విరోధంగా మారిపోవడానికి భార్యలు సరైన ప్రార్థన లేదు, ఆడపిల్లల్లో సరైన ప్రార్థన లేదు. ఈ మధ్య నేను గమనిస్తున్నాను, సంఘంలో చాలామంది ప్రార్థనలో తగ్గిపోయారు, భక్తులు తగ్గిపోయారు, అభిషేకంలో కూడా తగ్గిపోయారు. మరి ఎందుకో నాకు తెలియదు. ఒక గంట ప్రార్థన చర్చిలో చేస్తే కాదు, నీ ఇంటికాడ కూడా నీ ప్రార్థనను సానబెట్టాలి. ఆమేనండి, హల్లెలూయా. నీ ఇంటికాడ ప్రార్థన చేయాలి, నీ ఇంటికాడ కన్నీళ్లు గార్చాలి. నీకు ఎంతమంది పిల్లలు, అంతమంది పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నీ భర్తలో ఏ చెడు అలవాట్లు ఉన్నాయి వాటి కోసం ప్రార్థన, అవి అతనిలో నుంచి తొలగిపోవాలి ప్రభా. తాగుతున్నాడు ప్రభా, సిగరెట్ కాలుతున్నాడు ప్రభా, మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడుతున్నాడు ప్రభా, అపవిత్రంగా తిరుగుతున్నాడు ప్రభా, యేసు క్రీస్తు నామములో అవన్నీ తొలగిపోవాలి ప్రభువా.
నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభు, నన్ను సిగ్గుపడనీవు, నన్ను అవమానపరచనీవు, నా భర్తను మార్చయా, నా పిల్లల పరిస్థితులు మార్చయా, మా ఆర్థిక స్థితిని మార్చయా, మాకు ఒక మంచి గృహాన్ని అనుగ్రహించండి నాయన, మంచి వాహనాలు ఇవ్వండి నాయన, మేము దీవించబడిన వ్యక్తులుగా, మేము ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, జనములకు దీవెనగా మేము కనబడాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అలా చేయగలిగితే దేవుని బిడ్డలారా, ప్రభు మీ జీవితాలలో వెలిగింప చేస్తాడు, ప్రకాశింపజేస్తాడు, జనములకు దీవెనగా మారుస్తాడు. ఆదికాండం 1:28 లేదా 2:28 అంటారు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, లోపరుచుకోవాలని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మీరు ఏలుటకు పుట్టినవారు అని చెప్పాడు ప్రభు. కానీ అది మన జీవితంలో జరగలేకపోవడానికి కారణం ఏంటంటే మనం సరిగా మోకరించి అడగకపోవడమే, మనం సరిగా దేవుణ్ణి బ్రతిమలాడుకోపోవడమే, సరిగా ప్రార్థన చేయకపోవడమే. ఒక దేవుడు తప్ప మన కుటుంబాలు అన్నీ ఉంటున్నాయి, ఒక ప్రార్థన తప్ప మన కుటుంబాలు అన్నీ ఉన్నాయి, అన్ని సంతోషాలు ఉన్నాయి, అన్ని పండగలు ఉన్నాయి, కానీ యేసుప్రభువే ఉండడు, ప్రార్థనే ఉండదు. నేను చెప్పిన ఏ ఇంట్లోనైతే వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉండవో ఆ ఇంట్లో దెయ్యం సంచరంత అదే, దాన్ని ఎల్లగొట్టండి. కొన్నిసార్లు మనమే అనుమతిస్తాం దెయ్యాలకి. ఆ సినిమా చూసామండి, ఆ సినిమాలో దెయ్యం నీ మీదకి రాదా, వస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు దానికి అనుమతి ఇచ్చింది ఎవరో, మనం ఏం చేయాలో నువ్వే ఎల్లగొట్టుకోవాలి దాన్ని. ఒక అబద్ధం ఆడావు, అబద్ధం ఆడటం వల్ల నీలో దెయ్యం ప్రవేశం, మళ్ళీ నువ్వే దాన్ని ఎల్లగొట్టాలా. ఫలానా చోట నేను అబద్ధం ఆడడం వల్ల ఒక దురాత్మ నా మీదకి వచ్చిందని యేసు నామములో గద్ది, నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ భర్త మీద పనిచేసే దెయ్యాలని నువ్వే వెళ్ళగొట్టాలా, నువ్వే దాన్ని అధికారంగా దాన్ని నాశనం చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనుగా నేను చెప్తున్నాను, నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఇంటిలో అభిషేకం ఉండాలి, నీ ఇంటిలో వాక్యం ఉండాలి. అది నీ ద్వారా సాధ్యం. నిజం. ఇంకా ఖాళీగా ఉన్నారనుకో, ఇద్దరిద్దరి కింద, అమ్మా ఇద్దరిద్దరి కింద ప్రార్థనలు ప్రారంభించుకోండి. ఇప్పుడు దైవజనుని కొన్ని గృహాలకు రానివ్వరు, అప్పుడు మీరు దగ్గర ఉంటారు కదా, మీరు ఏం చేయాలా? మీ ఇంట్లో నీకోసం నేను 1 గంట ప్రార్థన చేస్తాను, నువ్వు మా ఇంట్లో 1 గంట ప్రార్థన, ఇలాంటివి ఉండవు. అమ్మా నువ్వేం కూరండా, నాకెయ్యా, నా కూర నువ్వు వేసుకో, దేవుని స్తోత్రం, ఇలాంటివి ఉంటాయి. కానీ అలాంటివి ఉండవు. పోను 3-4 కూడుకుని, అమ్మా ఇప్పుడు ఇది మీరేం పాస్టదానం చేస్తున్నారా? 3-4 కూడుకుని ఒక ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి, ఒక వారం ఒకరి ఇంట్లో, ఇంకొక వారం ఇంకొకరి ఇంట్లో, ఇంకొక వారం అలా ప్రార్థన చేయొచ్చు కదండి. మేము చిన్నతనాలు అలాగే చేసేవాళ్ళం అండి. 20 మంది ఉండేవాళ్ళం పెట్టలేరు, 20 మంది. మా చెల్లి కూడా ఉంది, నిర్మల కూడా ఉండేది. 20 మంది, బాగా చిన్నపిల్ల 20 మంది దేవుని బిడ్డలారా. ఇంటింటికి ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థనలు పెట్టేవాళ్ళు, ఉపవాస ప్రార్థనలు పెట్టేవాళ్ళు. పాస్టగారులతో పని లేదు. అలాగని మేము ఇప్పుడు పాస్టగారులం అయిపోవాలి. అమ్మా అందరం కూర్చొని బలపడడానికి ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసేవాళ్ళు. పాస్టతనం చేయమంటలేదు నేను, మనల్ని సేవ చేయమంటలే. ఖాళీ ఉందనుకో, ఆ మాట ఈ మాట చెప్పుకునే బదులు ఆ ఇంటికి 1 గంట ప్రార్థనలో గడపచ్చు కదా నీ స్నేహితురాలతో. నువ్వు ఒక అంశం చెప్పు, ఆవిడ చేస్తుంది, ఆవిడ ఒక అంశం చెప్తే నువ్వు చెయ్యి, లేకపోతే ఆవిడ శ్రమలు నీకు చెప్తుంది నువ్వు చెయ్యి, నీ శ్రమలో ఆవిడకి చెప్తే చెయ్యి. ప్రభు చెప్పాడు కదా, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు గద్దించుకోండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ప్రభు చెప్పాడు కదా, స్తోత్రం చెప్పండి. మరి ఏంటి? హల్లెలూయా. కాబట్టి పూట దేవుని సేవకుడికి చెప్తున్నాను, ఇంట్లో ఏముంది? ప్రార్థన ఉందా, అభిషేకం ఉందా, వాక్యం ఉందా? అవి లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వేస్టే. ముందే సంపాదించుకో. దేవుడు తన మాటలు దీవించును గాక. మోకాళ్ళ మీద 2 ప్రార్థన చేసుకుందాం.